యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. తండ్రి కూతురు వీడియోపై అసభ్యకర కామెంట్లు చేశారు హనుమంతు. ఇక సీఎం రేవంత్ చంద్రబాబు దృష్టికి ఈ వీడియో వెళ్ళింది. వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆడపిల్లల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. నిందితులను విడిచిపెట్టేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి ప్రణీత్ను అరెస్టు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. వివాదం పెద్దదవడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు భయపడ్డారు. క్షమించాలని వేడుకున్నాడు ప్రణీత్ హనుమంతు. ప్రణీత్ అసభ్య వీడియోను సీఎం దృష్టికి హీరో సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇట్లాంటి ట్రోలింగ్ చేసే వాళ్ళ పట్ల ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యంగా ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి ప్రణీత్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా చాలా కఠినంగా స్పందించారు. ఆడపిల్లల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ వీడియో ప్రకంపనలు సృష్టించడంతో యూట్యూబర్ ప్రణీత్ తనను క్షమించమంటూ వేడుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సంచలనంగా మారింది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చేసినటువంటి ట్రోలింగ్, ఒక వీడియో విషయంలో ఆయన ఫన్నీగా ట్రోలింగ్ చేస్తూ అమ్మాయి తండ్రి కూతురు వ్యవహారం సంబంధించి ఆయన చేసిన అసభ్యకరమైనటువంటి అబ్యూజింగ్ కామెంట్స్ వల్ల ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది. సో ఈ నేపథ్యంలో దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడంతో ఆయన కూడా సీరియస్గా తీసుకున్నారు. సో ఏం జరుగుతుంది, ఇప్పటికీ ఆ యూట్యూబర్ క్షమించాలని వేడుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆయనపై కేసు పెట్టే అవకాశం ఉందా, ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి దృష్టికే వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది. సో వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి ట్వీట్ పైన చాలా దారుణమైనటువంటి విషయంగా దీన్ని సమాజం భావిస్తూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతంగా దీనికి సంబంధించిన రెస్పాన్స్ రావడం, సాయి ధరమ్ తేజ్ ఆ వీడియో షేర్ చేసిన తర్వాత అత్యంత జుగుప్సకరంగా, అత్యంత భయంకరంగా, అత్యంత దారుణంగా ఒక అమ్మాయిని అబ్యూస్ చేయడం అనేటువంటిది వీళ్ళు చేసినటువంటి దానిపైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హనుమంతు చేసినటువంటి వీడియో యూట్యూబర్గా నవ్వుల పాలయ్యేలాగా, అంటే నవ్వుకుంటూ నలుగురు కలిసి అత్యంత దారుణంగా వీళ్ళు చేసినటువంటి దానిపైన సాయి ధరమ్ తేజ్ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇటు ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఉప ముఖ్యమంత్రులకు, డీజీపీలకు, ప్రభుత్వాలకు ఆయన మెన్షన్ చేశారు. ఎందుకంటే చిన్న పిల్లని తండ్రి కూతుర్ల మధ్య సంబంధించినటువంటి ఒక వీడియోని అత్యంత దారుణంగా ట్రోల్ చేయడము, జోకుల రూపంలో చెప్పడము, అంత చిన్నపిల్లని అబ్యూజ్ చేసేటువంటి విధంగా, అంటే చదువుకున్నటువంటి వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడుతూ రెండు లాంగ్వేజ్లో అర్థమయ్యేలాగా ఆ వీడియోను తెలుగులో చూసేవారికి తెలుగులో అర్థమయ్యేలాగా, ఇంగ్లీష్లో చూసేవారికి ఇంగ్లీష్లో అర్థమయ్యేలాగా వాళ్ళంత అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ వీడియోగా దాన్ని బయటికి వదిలే ప్రయత్నం చేశారు. సో దానిపైన తీవ్ర ఆగ్రహం చెందినటువంటి సాయి ధరమ్ తేజ్ తీసుకొచ్చినటువంటి దృష్టికి ఇద్దరు సీఎంలు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణ. సో ఆయన ఇప్పుడు ఒక మెట్టు దిగి చేసిన తప్పును తెలుసుకొని దాన్ని క్షమించాలి అనేటువంటి ఒక దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ యూట్యూబర్. కానీ ప్రణీత్ హనుమంతు చెట్టి పరిస్థితుల్లో క్షమించేటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కి రెస్పాండ్ కావడము, మిగతా సోషల్ మీడియాలో ప్రజల నుంచి వస్తున్నటువంటి విపరీతమైనటువంటి రెస్పాన్స్ కావచ్చు, ఖచ్చితంగా శిక్షించాలి, ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, ఇలాంటి సంఘటనలు మళ్ళీ సమాజంలో రిపీట్ కావద్దు అనుకుంటే వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అనేటువంటిది. ఇంకోటి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియా ఇంత ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వీడియో రావడం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి వీడియో, అంటే ఒక తండ్రి కూతుళ్ళకి సంబంధించిన వీడియో పైన అత్యంత దారుణంగా, అసభ్యకరంగా ఒక చిన్నపిల్లలను వాడిని కించపరిచేలాగా ఇలాంటి ఘటనలు, ఇలాంటి వీడియోలు ఫన్నీ కామెంట్లో వాళ్ళంతా నవ్వుకుంటూ చేసినటువంటి దానిపైన సీరియస్గా ఉన్నారు. కాబట్టి ప్రజల నుంచి విపరీతమైన రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే చర్యలు తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి ఇద్దరు కూడా రెస్పాండ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈరోజు క్షమించమని వేడుకున్నంత మాత్రాన ఆయనను వదిలే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఇటు సాయి ధరమ్ తేజ్ కావచ్చు, మనోజ్, ఇద్దరు సెలబ్రిటీలు రెస్పాండ్ అయ్యారు. ఇంకా ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటంటే ప్రజలు వాళ్ళని శిక్షించాలి, ఇలాంటి సంఘటన జరగొద్దని చెప్తూనే ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు జరగొద్దంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ అంతా కూడా, టాప్ మోస్ట్ స్పోర్ట్స్ కావచ్చు, సినిమా కావచ్చు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళంతా కూడా రెస్పాండ్ కావాలి అనేటువంటిది వాళ్ళు ప్రస్తుతం చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం మధు, అంటే ఫన్ పేరుతో ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో కావచ్చు, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫన్ ముసుగులో ఇట్లాంటి జుగుప్సాకరమైనటువంటి
అసభ్యకరమైనటువంటి అబ్యూజింగ్ అలాగే వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఇటు అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పర్సనల్ టార్గెట్ చేస్తూ లేదంటే అబ్యూజింగ్ కామెంట్స్, అసలు వావి వరుసలు లేకుండా చేసే కామెంట్స్ విషయంలో ఇట్లాంటి వాటికి సంబంధించి నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కేవలం ఇప్పుడు హనుమంతు అనే ఒక ప్లాట్ఫామ్తో యూట్యూబర్ ప్రణీత్ చేసే ఈ చేష్టలు పక్కన పెడితే ఓవరాల్గా అందరిపై కూడా ఎవరైతే ఇలాంటి చేస్తున్నారో అలాంటి వాళ్ళందరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఏదైనా నిబంధనలు రూపొందించే అవకాశం ఉందా? 100% ఖచ్చితంగా. ఎందుకంటే చాలా విస్తృత స్థాయిలో సోషల్ మీడియా వినియోగం పెరిగింది. ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడము, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు. సో చాలామంది మీద ప్రభావం ఉంటుంది. ఎవరో కొద్ది మంది చేసేటువంటి ఇలాంటి అసభ్యకరమైనటువంటి పనుల వల్ల, సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇలాంటి పనుల వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మెదళ్ళు కలుషితానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లగాడి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ముసలివాళ్ళ వరకు అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. కాబట్టి ఏ వీడియో ఎవరిని ఎంత మేర ప్రభావం చేస్తుంది అనేటువంటిది తెలియదు. కలుషితమయ్యే పరిస్థితులు ఉన్నాయి. చిన్న మనసులు, సమాజం గురించి పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు దీనికి ఇన్ఫ్లుయెన్స్ గురే అవకాశం ఉంటుంది. సో వాటిని కట్టడియాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉంటాయి, ఫిల్టరేషన్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూడాలి. ఇమీడియట్గా దానిపైన యూట్యూబ్తో కానీ, ఫేస్బుక్తో కానీ, ఇంకా ఇతరత్ర సోషల్ మీడియా మాధ్యమాలతో ప్రభుత్వాలు సంప్రదింపులు చేసి ఇలాంటి వాటికి ఆటోమేటిక్గా చిన్న వర్డ్ కరెక్షన్, ఆటోమేటిక్గా వర్డ్ ప్రొనౌన్స్ చేయడం కానీ, వర్డ్ టైప్ చేయడంతో వాటి ద్వారా ఆటోమేటిక్గా ఇలాంటి పోస్టులు కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ఉంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉండొచ్చు. గతంలో కూడా చూసాం, సమాజంలో హింసను రేకెత్తించేటువంటి అంశాలపైన ఆటోమేటిక్గా సోషల్ మీడియాలు కంట్రోల్ చేసేటువంటి విధానం ఉండేది. కానీ ఇలాంటి వీడియోలను కంట్రోల్ చేయడానికి కూడా ఒక ప్రత్యేక యంత్రాంగం ప్రభుత్వం దృష్టి పెడితే ఖచ్చితంగా ఇలాంటి వారిని కంట్రోల్ చేయొచ్చు. సమాజంలో ఇలాంటి అసభ్యకరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా ముందడుగు వేస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ ట్వీట్కి సంబంధించిన రెస్పాన్స్లో చూద్దాం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ వీడియో ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ తండ్రి కూతురు వీడియోపై అసభ్యకర కామెంట్లు చేసిన ప్రణీత్పై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఆయన వేడుకుంటున్నారు. తప్పైందంటూ తనని క్షమించమంటూ వేడుకుంటున్న నేపథ్యంలో ప్రణీత్పై చర్యలు ఉంటాయా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. హీరో సాయి ధరమ్ తేజ్ అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆడపిల్లల భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిందితుల్ని విడిచిపెట్టేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి ప్రణీత్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా వస్తున్నాయి. దీంతో వివాదం పెద్దది కావడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు భయపడ్డారు, క్షమించాలంటూ వేడుకున్నారు. ప్రణీత్ అసభ్య వీడియోను సీఎం దృష్టికి మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇలాంటి ఫన్ ముసుగులో ట్రోలింగ్ చేసే వాళ్ళని విడిచిపెట్టేది లేదంటూ ముఖ్యమంత్రి కూడా చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక ఇన్స్టా అలాగే దాంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి అలాగే వ్యక్తిగతంగా ట్రోలింగ్ చేసే వారి వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.